అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకున్న అంశం ఏంటంటే 7వ తరగతి తెలుగులో 8వ పాఠ్యాంశమైన యథ అనే పాఠ్యాంశానికి సంబంధించి టోటల్ టెక్స్ట్ బుక్లో ఉన్న భాషాంశాలను తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. అమ్మ, మీకు కనుక అక్షరాలు కనుక క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్స్ తీసుకోండి. జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకోండి. మీకు ఎటువంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే మీకు ఆ వీడియోస్ నేను మీకు అందజేస్తాను. ఎక్కడికక్కడ స్క్రీన్ షాట్స్ తీసుకోండి. యథ అనేది గిరిజన ప్రాంత ప్రజల యొక్క జీవన విధానానికి సంబంధించిన విషయాలను ప్రస్ఫుటంగా మనకు అర్థమయ్యేలాగా చెప్తుంది. అక్కడ ఉన్న గిరిజన అమాయక స్త్రీలు ఏ విధంగా మోసపోతున్నారు, వాళ్ళ జీవనంలో వాళ్ళ సర్వస్వాన్ని ఏ విధంగా మోసం చేసి నాశనం అవుతున్నారు, కానీ వాళ్ళు చదువుకోనందువల్ల ఆ విషయాలు జరిగినాయి. కాబట్టి తన పిల్లల్ని బాగా చదివించాలని ఆ పిల్లల యొక్క తల్లిదండ్రుల యొక్క తల్లి యొక్క కోరికను గురించి మనకు ఈ పాఠంలో మనం తెలుసుకుంటున్నాము. జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకోండి అమ్మా. ఉక్త లేఖనానికి సంబంధించిన పదాలు అవగాహన, ప్రతిస్పందన, ప్రజలారా. ఈ పేరాగ్రాఫ్ ఇచ్చినారు మనకు. దీనికి సంబంధించిన ప్రశ్నలు ఇచ్చినారు. పర్యావరణ పరిరక్షణకు మనం ఏం చేయాలంటే చెట్లను నరకకూడదు, ప్లాస్టిక్ను వాడకూడదు. పర్యావరణ సమతుల్యత ఎందుకు దెబ్బతింటోందంటే చెత్త చెదారాలతో నదులు కలుషితం చేయడం వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోంది. ఈ కరపత్రాన్ని ఎవరు ప్రచురించారంటే పర్యావరణ పరిరక్షణ సమితి అమరావతి వారు ప్రచురించారు. కరపత్రం ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి. పక్షులు, జంతువులు ఎందుకు తమ ఉనికిని కోల్పోతున్నాయి? వ్యక్తీకరణ, సృజనాత్మకతకు సంబంధించిన ప్రశ్నలు. దీనికి సంబంధించిన ఆల్రెడీ మన ఛానల్లో నోట్స్ అప్లోడ్ చేసినాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఆ వీడియోస్ అన్నీ వస్తాయి. లోటు అంటే లోపం, మొలక అంటే మొక్క, మట్టి పెళ్ళలు అంటే మట్టి బెల్లలు, వాడిపోవు అంటే వడలిపోవు, కలవరం అంటే ఆందోళన, దిటవు అంటే స్థిమితం. క్రింది వాక్యాల్లో సమానార్థక పదాల కింద గీత గీయండి. చెట్లు, వృక్షాలు, వర్షాలు, వానలు, మాతా తల్లి. క్రింది ప్రకృతి వికృతిని జతపరచండి. నిద్ర ప్రకృతి, నిదురా వికృతి, దీపము ప్రకృతి, దివ్వే వికృతి, పుస్తకము ప్రకృతి, పొత్తము వికృతి, పక్షి ప్రకృతి, పక్కి వికృతి, ఆశ ప్రకృతి, ఆశా వికృతి, మూలిక ప్రకృతి, మొలక వికృతి, దృఢ ప్రకృతి, దిటవు వికృతి. ఇక్కడ కొన్ని సొంత వాక్యాలకు సంబంధించిన పదాలు ఇచ్చినారు. ఇక్కడ పైన ఉన్న పదాలతో సొంత వాక్యాలు తయారు చేయడం. పదే పదే, మాటి మాటికి. పెద్దలను పదే పదే అడగకూడదు. కాపలా కాయి అంటే రక్షించడం. చంటి పిల్లలను కాపలా కాయకపోతే ఎటో వెళ్ళిపోతారు. తల వంచు, తప్పుడు పని చేసిన. పౌరుషవంతులు ఎప్పుడూ తలలు వంచుకోరు. చెదరిపోవు అంటే మాయమైపోవు. నాకు మెలకువ రావడంతో కల చెదిరిపోయింది. కేరింతలు అంటే ఆనందంతో వేసే కేకలు. పసిపాప చాక్లెట్ చూసి కేరింతలు కొట్టింది. క్రింది వాటిలో నిత్య ఏకవచనాలు, నిత్య బహువచనాలను గుర్తించండి. నిత్య ఏకవచనాలంటే ఇనుము, తెలుపు, ఇత్తడి, కంచు. నిత్య బహువచనాలంటే కందులు, మినుములు, వడ్లు, అందరూ. క్రింది వాక్యాలలో గీత గీసిన పదాలను గమనించండి. అలాంటివి మీరు రాయండి. ఇక్కడ తల్లి గంగమ్మ ఎలాంటి ఘోరము చెయ్యదుగాక చెయ్యదు. నేను తల్లి అలాగా అనకూడదుగాక అనకూడదు. ఆడు మూర్ఖుడు ఇనడుగాక ఇనడు. అది మొండిది ఎల్లదుగాక ఎల్లదు. ఇలాంటి ఉసురు అవ్వవుగాక అవ్వవు. వ్యాకరణాంశాలు. క్రింది వాక్యాలను చదవండి. గీత గీసిన పదాలను గమనించండి. ఇక్కడ క్రియ అర్థమవుతుంది. క్రియ ఏంది? పాడింది, తినింది. అసమాపక క్రియ, సమాపక క్రియ. ఇక్కడ ఏంది? క్రింది వాక్యాలను చదివి గీత గీసిన పదాలను గమనించండి. ఇక్కడ సమాపక క్రియ అంటే పని పూర్తయింది. ధర్మరాజు అన్నదానం చేశాడు, పని అయిపోయింది. భీముడు కీచకుడిని చంపాడు, సమాపక క్రియ. క్రింది వాక్యాలను చదవండి. గీత గీసిన పదాలను గమనించండి. శిబి చక్రవర్తి తన శరీరాన్ని కోసి కర్ణుడు కవచకులను దానం ఇచ్చి. తర్వాత అత్వసంధి. సీతక్క, రామయ్య, వెంకప్ప, రామ ప్లస్ మేనల్లుడు.
గీసిన పదాలను విడదీయండి. సీత ప్లస్ సీతక్క, సీత ప్లస్ అక్క. రామయ్య, రామ ప్లస్ అయ్య. వెంకప్ప, వెంక ప్లస్ అప్ప. దూత ఇతడు, దూత ప్లస్ ఇతడు. మేనల్లుడు, మేనా ప్లస్ అల్లుడు. ఇక్కడ మనకు విడదీసేటివి అయిపోయినాయమ్మా. ఇది ప్రాజెక్టు పని. తర్వాత చమత్కార పద్యం ఇచ్చినారు. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయండి.